వలసలను ప్రోత్సహిస్తూ పాలన చేస్తున్న కూటమి కుట్రను తిప్పికొడతామని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ సింబల్తో గెలిచిన కొంతమంది కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా తమ ప్రణాళిక తమకుందని వైవి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% ఓటింగ్ ఉందని, అయినా కూటమి అభ్యర్థులను నిలబెడుతున్నారంటే ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతుందని పేర్కొన్నారు. వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్న ఆయన ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమావేశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్స్ అదేవిధంగా విశాఖ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో, నాయకులతో, అదేవిధంగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలతో అన్ని విధాలుగా మన పార్టీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని చెప్పి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్పై గెలిచిన కార్పొరేటర్లు కానివ్వండి, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు తప్పకుండా గెలిపిస్తారని, ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పార్టీకి లాయలు విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అధికారం ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ ప్రజల్లో మనకుండే పార్టీకి ఉండే దీన్ని చూసుకొని మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్పడం